మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ఈరోజు మనతో ఉన్నారు కర్నూలు మాజీ ఎంపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టురాలైన చెల్లి బుట్టా రేణుకా గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ అన్న బాగున్నారా? జగన్ అన్న బాగున్నారు. వెళ్ళలేదా? బుట్టమ్మ బుట్టమ్మ అని మాట్లాడుతుంటారు కదా. కలిసానండి, ఇనిషియలీ 2 సార్లు కలిసాను. ఏంటి మేడం అసలు ఎమ్మిగనూరులో బుట్టా రేణుకాని ఓడించాలి అంటే బుట్టా రేణుక కుటుంబం నుంచే మరొక వ్యక్తి రావాలి, అలాగైతేనే బుట్టా రేణుక గారిని ఓడించగలరు అన్న విధంగా వార్తలు బయటకు వచ్చాయి ఎలక్షన్స్లో, 2024 ఎలక్షన్లో. అయితే మీరు ఓడిపోయారు ఫైనల్గా. మీ ఓటమికి బలమైన కారణం ఏంటి మేడం? ఓటమికి బలమైన కారణాలు నేను కూడా బాగా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశానండి. బట్ నాకు కారణాలు ఎక్కడ ఏవి కూడా అంత స్ట్రాంగ్గా బయటికి రాలేదు. ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లేదు జనం ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు, ఏ విధంగా వెళ్ళారు అనేది. మొత్తం మీద చూసుకుంటే నాకు ఇంక్లూడింగ్ బ్యాలెట్ ఓట్స్తో సహా కలిపి నాకు 15,800 ఓట్స్ నాకు మైనస్ అయ్యాయి. అంటే వితిన్ 3.5 monthsలో నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయాక నేను వెళ్ళిన, అంటే ఆ కాన్స్టిట్యున్సీ నాకు పరిచయమే, ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ. అయినా కూడా లోకల్ లీడర్స్ తోటి క్లోజ్నెస్ అనేది ఆ 3.5 monthsలోనే నేను చేసుకోగలిగాను. ఆ 3.5 monthsలో దగ్గరగా 90,000 ఓట్లు వచ్చాయి అంటే ఇట్స్ గుడ్. బట్ ఆ లిటిల్ పర్సంటేజ్ ఆఫ్ నేను ఓడిపోయిన దానికి రీజన్ మేబీ సూపర్ 6 అంతే అంటారా అని అనుకుంటున్నాను. చివరి నిమిషంలో ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? మీకన్నా ముందు ఇంకోరిని ప్రకటించి మళ్ళీ మార్చి లాస్ట్ మినిట్లో మిమ్మల్ని ప్రకటించారు, అదొక మైనస్ కాదంటారా? మైనస్ అయితే అవ్వలేదు, ఎందుకంటే నాకంటే ముందర ప్రకటించిన వ్యక్తి కంటే కూడా ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్ అని. ఓన్లీ థింగ్ ఏంటంటే చెన్నకేశవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు, మీకు బాగా తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో రిజైన్ చేసి వచ్చారు. ఇవన్నీ కూడా దాంతో జగనన్న లాయల్టీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాకపోతే ఆయన ఏజ్ పరంగా 85 years ఉండడం వల్ల జగనన్న ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. మీరు ఎవరినన్నా తీసుకుని వస్తే మీకు అనుగుణంగా క్యాండిడేట్స్ని మేము అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎమ్మిగనూరులో మళ్ళీ ఆ క్యాండిడేట్ని ఎవరినైతే అనౌన్స్ చేశారో సర్వేలో రిపోర్ట్స్ రాంగ్, ఎందుకు అంటే అంత పాజిటివ్గా రాకపోవడంతో మరి నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. చెన్నకేశవరెడ్డి గారికి ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు మీ అభ్యర్థిత్వాన్ని కాకుండా ఇంకొకరిని ఆయన తెర మీద తీసుకొచ్చారు? దట్ ఐ షుడ్ ఆస్క్ హిమ్ ఓన్లీ. ఫస్ట్లో ఎందుకు నన్ను నా పేరు అనౌన్స్ చేయలేదు అనే దానికి నేను చెన్నకేశవరెడ్డి గారిని అడగాలండి. ఐ డోంట్ నో. మరి మీ అభ్యర్థిత్వానికే మద్దతు ఇవ్వని చెన్నకేశవరెడ్డి గారు ఫైనల్గా సర్వేలో రాలేదు కాబట్టి బుట్టమ్మ అయితేనే ఆడు గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భావించి మళ్ళీ మిమ్మల్ని బరిలోకి దింపారు. అలాంటి మీకు చెన్నకేశవరెడ్డి గారు మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించారంటారా? ప్రకటించారండి. ఆల్వేస్ చెప్పండి. మనస్ఫూర్తిగా అంటే మాతో మాట్లాడేటప్పుడు, మాకు చెప్పేటప్పుడు, మా దగ్గర మాకు వాళ్ళ అంటే కార్డన్ అంతా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అంతా కూడా స్వచ్ఛందంగా మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ప్రతి మీటింగ్లో వచ్చేసి తప్పకుండా గెలిపించాలి, మనం రేణుక గారిని మనం తప్పకుండా గెలిపించాలి, అంతేకాకుండా దాంట్లో మా అబ్బాయికి కూడా ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారు కాబట్టి మనం తప్పకుండా గెలిపించాలి అనేసి స్వచ్ఛందంగా ఆయన సపోర్ట్ చేశారు. మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే లోపాయ గారి ఒప్పందంగా చెన్నకేశవరెడ్డి గారు జయనాగేశ్వరరెడ్డి గారికి మద్దతు ప్రకటించారంటారు. ఆయన గెలుపు కంటే రెడ్లు ఏకమైపోయారు. ఒక బీసీని గద్దెనెక్కించడానికి ఇష్టపడిన రెడ్డి గారు, రెడ్డి వర్గం అంతా కూడా ఆ రెడ్డికి మద్దతు ప్రకటించారంటారు. మన దగ్గర ప్రూఫ్ లేనప్పుడు మనం మాట్లాడకూడదు. అది ఓన్లీ రూమర్గా బయట మాట్లాడుతున్నారేమో తెలియదు కానీ, బట్ ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్. ఇంకోటి, అసలు మీ అభ్యర్థిత్వాన్ని తొలుత ప్రకటించడానికి పోవడానికి కారణం కూడా ఎన్నికలకు ముందు బుట్టా రేణుక గారి ఆస్తులు వేలానికి వచ్చాయి, అది ఇది కొన్ని పత్రికల్లో రావడము, వార్తలు బయటికి రావడము, కొంత సోషల్ మీడియాలో ట్రోల్ కావడం, ఇదంతా జరిగింది కదా. ఎల్ఐసికి షాక్ ఇచ్చారు, ఎల్ఐసి కూడా మీ ప్రాపర్టీస్ని వేలం వేస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఒక
ఇబ్బందికరంగా మారలేదంటారు ఎన్నికల ముందు? లేదండి. ఎనీ బిజినెస్ పర్సన్కి కొన్ని బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అది మేజర్ కన్సర్న్ అయితే కాలేదు. ఎందుకంటే నేను అప్పుడే వాటికి కౌంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాస్తవాలు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆప్షన్ రావడము, పేపర్లో అనౌన్స్ అవ్వడము ఇవి హైడ్ చేసే విషయాలు కాదు. సో మేము వెరీ క్లియర్గా చెప్పాము, ఏదైతే ఎల్ఐసి లోన్ తీసుకుంటున్నామో అది మేము రీపే చేయని దానికి ఇదైంది. బట్ స్టిల్ వీఆర్ హియర్ టు రీపే దట్. మేము బ్యాంకుని ఏదో మోసం చేయాలని కానీ, బ్యాంకు నుంచి ఏదో ఇది చేయాలని కాదు. ఎందుకంటే మేము అలా చేస్తే మా ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఆప్షన్లో వెళ్ళిపోయి వాళ్ళు రికవరీ చేసుకుంటారు. దాంట్లో మోసం అనేది ఉండదు. కాకపోతే మాకేంటంటే కరోనా టైంలో బిజినెస్ కొంచెం నడవక, కరోనా టైంలో కొంచెం బిజినెస్లు ఇబ్బంది అయ్యి, అంతకు ముందు కూడా మేము కొన్ని బిజినెస్లు లాస్లు రావడం వల్ల వీటి వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి సహజం. బిజినెస్ మ్యాన్కి ఎప్పుడు గ్రాఫ్ ఒకే విధంగా అప్ వెళ్ళదు. ఒక్కొక్కసారి డౌన్ కూడా వస్తుంది, మళ్ళీ అప్ వెళ్తుంది. దిస్ ఈజ్ వెరీ న్యాచురల్. అది నేను చాలా సహజంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అది పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. అంటే మొదట పార్టీ డబ్బున్న వారికే టికెట్లు ఇస్తూ వచ్చింది. ఆ క్రమంలో మీతో ఆర్థికంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతో తొలుత మిమ్మల్ని ప్రకటించలేదా అన్నది? అది లేదండి. జగన్ అన్న ఎప్పుడు కూడా వీళ్ళకి ఉందా వీళ్ళకి లేదా అని టికెట్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరు గెలవగలుగుతారో ఎవరు గెలవరు అని ఆయన ఓన్ సర్వేలో ఏదైతే సర్వే చేయించుకున్నారో ఆ సర్వే ప్రకారమే టికెట్లు ఇచ్చారు. కానీ ఎవరి వెనకాల కూడా ఆస్తులు ఉన్నాయా లేదా అని మటుకు ఎప్పుడు చూసేవాడు కాదు, చూడలేదు. మీరు గతంలో చూసినా మీరు ఇప్పుడు చూసినా కూడా చాలా మందికి టికెట్లు ఇచ్చారు. ఎవరు కూడా పెద్ద అంటే రిచ్ పీపుల్ కాదు, ఎవరు పెద్ద ఇదిగా లేని వాళ్ళు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది.